చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సిఐ సదస్సు పెట్టుబడులతో ముందుపోతుంది. అసలు ఎలా ఉండిపోతుంది అంటారు? ఇటుపై అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఏ రకంగా ఉండిపోతుంది? ఎక్సలెంట్ గా ఉందండి. మీటింగ్ చూస్తున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల వరద వస్తుంది. ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో ఇన్ని కంపెనీస్ వస్తాయని గానీ, ఇంత పెద్ద సమ్మిట్ జరుగుతుందని గానీ ఎవరు ఊహించుండరు. అట్లాంటిది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం వల్ల, ఆయన బ్రాండ్ ఇమేజ్ వల్ల, ఆయన అయితే మనం ప్రశాంతంగా వ్యాపారం చేసుకోగలుగుతామని ఒక నమ్మకం వల్ల ఈ రోజు ఇక్కడ కంపెనీలు వస్తున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ. మా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుంది. కూడా గూగుల్ వచ్చింది. గూగుల్ సంస్థ అనేది ఇప్పుడు విశాఖపట్నానికి ప్రత్యేకంగా రావటం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఈ యొక్క గూగుల్ వల్ల ఎంత మందికి ఉపాధి కలుగుతుంది, ఎంత డెవలప్మెంట్ జరగబోతుంది అంటారు? గూగుల్ సంస్థ అనేది ఒక రోజు ఒక పూట వచ్చింది కాదండి. ఇది ఎన్నో ఏళ్ల కళ. ప్రపంచం మొత్తం మన వైపు తలెత్తుకొని చూసేటట్టు విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తీసుకొద్దాం అనుకునే టైంలో లోకేష్ బాబు గారికి అప్పచెప్పిన ఆ పనిని 1కి 4 సార్లు అది పర్ష్యూ చేసి ఈ రోజు వైజాగ్ వచ్చే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు అంటే ఆ ఘనత మొత్తం చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది అండి. ఈ రోజు ఎందుకనంటే గూగుల్ సంస్థ మనకు వస్తుంది అని అంటే పక్క రాష్ట్రాలు కూడా అసూయపడేలాగా మనం తీసుకొచ్చాం. కాబట్టి ప్రపంచ దేశాలే తలెత్తి గూగుల్ సంస్థ వైజాగ్ వచ్చిందో అనుకుంటున్నారు. వైజాగ్ ఎందుకంటే చాలా డెవలప్ కాబోతుంది. కాబట్టి వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేయడం మేము ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అండి. వైసీపీ నేతలు చాలా వరకు విమర్శలు చేస్తూ వచ్చారు. అంటే ఈ గూగుల్ సంస్థపై అనేక విమర్శలు చేశారు, కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఈ మధ్య కాలంలో చేస్తూ ఉన్నారు. అంటే ఏ రకంగా చూడాలంటారు? వాళ్ళకి మధ్యలేని వాళ్ళు విమర్శలు ఏవో చేస్తుంటారండి. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.